పోయిందే ఉంది, ఏదో బానిస సంఖ్యలు తప్ప అని చెప్పి కూటమిని సాధించుకున్నాం, గెలిపించుకున్నాం. కూటమి మీద విష ప్రచారం, 11 సీట్ల పార్టీ ప్రత్యర్థి పార్టీ. ఇప్పుడు కూడా కార్యకర్తే మాట్లాడి, ఇప్పుడు కూడా కార్యకర్తే ఫైట్ చేయాలంటే మరి పదవులు తీసుకుని మీరంతా మీరు ఆత్మవిమర్శ చేసుకోండి, కాంట్రాక్టులు చేసుకోండి, ఏమైనా స్కాములు దోగులు దుర్మార్గాలు చేసుకోండి. అందరికీ నమస్కారం. మనం ఈ రోజు లైవ్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే పదవులు అలంకరణ అసత్యాలు ప్రచారం ఖండించకపోవడం. ఏంటి మన టాపిక్ వచ్చి పదవులు అలంకరణ అసత్య ప్రచారాలు ఖండించకపోవడం. అది ఏ విధంగా అంటే కూటమిలో ఉన్న సభ్యులు పదవులు తీసుకుని పదవులను అలంకరణగా మార్చుకుని వైఎస్ఆర్సీపీ చేస్తున్న విష ప్రచారాన్ని ఖండించకుండా చేతులు ముడుచుకుని ఫోటోషూట్లు, ఫేక్ ఎలివేషన్, అంటే మేము రాజకీయ నాయకులు మేము అని చెప్పేసి, లేకపోతే మేము పదవుల్లో ఉన్నాం అని చెప్పేసి వెర్రవీగుతున్నారు చాలా చోట్ల చాలా మంది. వాళ్ళందరినీ నేను ఒకటే అడుగుతున్నా, కూటమి మీద విష ప్రచారం. కూటమిగా ఉంటేనే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డిని రానివ్వకుండా మనం అడ్డుకోగలం. అలాంటి కూటమిగా మనం ఉండాలి అని అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది, మన కూటమిలో ఏం జరుగుతుంది, మన కూటమి మీద ఏం జరుగుతుంది. ఇప్పుడు ఒక నాయకుడిని, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని కావచ్చు, ఎంపీ స్థాయి వ్యక్తిని కావచ్చు, ఒక సీఎం గారిని కావచ్చు, డిప్యూటీ సీఎం గారిని కావచ్చు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కావచ్చు, విమర్శ చేస్తున్నారు ప్రత్యర్థి పార్టీ అంటే. ప్రత్యర్థి పార్టీ ఎవరు? ప్రతిపక్ష హోదా లేని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 11 సీట్ల పార్టీ ప్రత్యర్థి పార్టీ. ఆ 11 సీట్ల ప్రత్యర్థి పార్టీ కూటమి సభ్యుల్ని, కూటమిలో ఉన్న ఏ ఒక్క ఎమ్మెల్యేని కావచ్చు, ఎంపీని కావచ్చు, డిప్యూటీ సీఎంని కావచ్చు, సీఎంని కావచ్చు, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారిని కావచ్చు విమర్శలు చేస్తున్నారు. అసత్య ప్రచారం రాజ్యం వెళుతుంది అంటే ఖండించాల్సిన బాధ్యత ఎవరిదే? అలంకరణగా పదవులు తీసుకున్న వ్యక్తులు, మీకు అలంకరణగా మాత్రమే పదవులు కావాలంటే రాజకీయం అవసరం లేదు. కాంట్రాక్టులు చేసుకోండి, ఏమన్నా స్కాములు దోపిడీలు దుర్మార్గాలు చేసుకోండి. అలంకరణ కోసమే పదవులు మాకు, ఫోటోషూట్లు చేసుకుంటాం, ఫేక్ ప్రచారాలు చేసుకుంటాం, ఫేక్ ఫోటోషూట్లు చేసుకుని మేము ఏదో పార్టీని బలోపేతం చేస్తున్నాం, కూటమిని బలోపేతం చేస్తున్నాం అని చెప్పేసి వెర్రవీగే వాళ్ళందరూ కూడా సిగ్గుపడండి. పదవుల కోసమే కావచ్చు, దేనికోసమైనా సరే తెగించి వైఎస్ఆర్సీపీలో ఈరోజు పోరాడుతున్నారు. వాళ్ళు ఒక విష ప్రచారాన్ని పదే 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 అసత్య ప్రచారాన్ని ఇదే నిజం అని చెప్పేసి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యేని అని చూడకుండా ఇష్టానుసారంగా వీడియోలు పెడతారు, ఒక ఎంపీ అని చూడకుండా ఇష్టానుసారంగా వీడియోలు పెడుతున్నారు వైసీపీ వాళ్ళు. అదేలో కూటమిలో ఉన్న ఒక సీఎం, డిప్యూటీ సీఎం లోకేష్ మీద కూడా ఇష్టానుసారంగా వీడియోలు పెడుతున్నారు. కూటమిలో ఉండి 175 నియోజకవర్గాల్లో ఉన్న కూటమి సభ్యులంటే సామాన్య కార్యకర్తలు గర్జించారు. ఏ పదవి లేనప్పుడు పోరాడారు, భుజాలు కందిపోయినాయి జెండా మోసి. ప్రతి ఒక్క టీడీపీ గాని, జనసేన గాని, బీజేపీ కార్యకర్తకు గాని జెండా మోసి ఎలక్షన్ అయ్యే వరకు కూడా తీవ్రంగా కష్టపడి కూటమిని గెలిపించుకున్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా వాళ్ళ పోరాటాలు చెయ్యాలి, వాళ్ళే ఖండించాలి. పదవి అలంకరణగా తీసుకుని పదవుల్లో ఉండి మీరంతా ఏం చేస్తున్నారు? కూటమిలో ఉన్న వాళ్ళు ఒక యుద్ధం చేయగల సైన్యం అంత ఉన్నారు పదవులు తీసుకున్న వాళ్ళు. ఇప్పటి వరకు అన్ని పదవులు ప్రకటించేశారు. కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ. మరి కూటమిలో ఉన్న పదవులు తీసుకున్న వాళ్ళు ఎవరు? ఒక ఎమ్మెల్యే మీద ఏదన్నా విష ప్రచారం జరిగితే ఖండించలేరు. స్థానికంగా మీరు అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేస్తూ కమిటీలు వేశారు. పదవుల్లో కూడా సామాజిక వర్గాన్ని బట్టి పదవులు ఇచ్చారు కదా, అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేసి ఇచ్చారు కదా. సామాజిక వర్గం పర్సంటేజ్ని బట్టి పదవులు కూడా ఇచ్చారు కదా. మీరు అన్ని సామాజిక వర్గాల నుంచి మీరు ఉన్నప్పుడు కూటమిలో పదవుల్లో, మరి అదే వైఎస్ఆర్సీపీలో అన్ని సామాజిక వర్గాల నుంచి వివిధ రకాలుగా దాడులు చేస్తున్నారే, విష ప్రచారం చేస్తున్నారే, అబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారే. వైఎస్ఆర్సీపీ ఓడిపోయి 11 సీట్లకు పరిమితమైన అంత చేస్తున్నప్పుడు పదవులు తీసుకుని కొన్ని గుంపులు కింద యుద్ధానికి సరిపడ సైన్యం అంత మంది పదవులు తీసుకున్న వాళ్ళు మీరంతా ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కరిని నేను కోరేది ఒకటే, ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, సీఎం గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, ఎవరైనా సరే వీళ్ళ మీద దాడులు జరుగుతున్నాయంటే ప్రధానంగా కాపాడుకోవాల్సింది గ్రౌండ్ లెవెల్లో, మండల స్థాయి, వార్డు స్థాయిల్లో పదవులు తీసుకుని ఇంట్లో అలంకరణకు కూర్చుంటున్న వాళ్ళు, ఖండించలేని వాళ్ళు, కనీసం మన సామాజిక వర్గం వాడు మన ఎమ్మెల్యే గారిని విమర్శిస్తున్నారు, మన ఎంపీ గారిని విమర్శిస్తున్నారు, మన సీఎం గారిని, మన డిప్యూటీ సీఎం గారిని విమర్శిస్తున్నారంటే మనం ఎందుకు మరి పదవులు తీసుకున్నదే? అన్ని సామాజిక వర్గాలకి సమన్యాయం అని చెప్పేసి పదవులు తీసుకుని ఇంట్లో కూర్చోవడానికా? వైఎస్ఆర్సీపీ చేస్తున్న విష ప్రచారం ఖండించుకోకుండా ఎందుకు మౌనం వహిస్తున్నారు? మీరు ఎందుకు భయపడుతున్నారు? ఇంకా
వైఎస్ఆర్సీపీ 11 వచ్చాక కూడా ఇంకా ఎందుకు భయం? పోరాడితే పోయిందే ఉంది, ఏదో బానిస సంఖ్యలు తప్ప అని చెప్పి కూటమిని సాధించుకున్నాం, గెలిపించుకున్నాం. కూటమి మీద విష ప్రచారం, 11 సీట్ల పార్టీ ప్రత్యర్థి పార్టీ. ఇప్పుడు కూడా కార్యకర్తే మాట్లాడేది, ఇప్పుడు కూడా కార్యకర్తే ఫైట్ చేయాలంటే మరి పదవులు తీసుకుని మీరు ఆత్మవిమర్శ చేసుకోండి, కాంట్రాక్టులు చేసుకోండి, ఏమైనా స్కాములు దోగులు దుర్మార్గాలు చేసుకోండి. పోరాడితే పోయిందే ఉంది, ఏదో బానిస సంఖ్యలు తప్ప అని చెప్పి కూటమిని సాధించుకున్నాం, గెలిపించుకున్నాం. ఇప్పుడు కూడా కార్యకర్తే మాట్లాడేది, ఇప్పుడు కూడా కార్యకర్తే ఫైట్ చేయాలంటే మరి పదవులు తీసుకుని మీరంతా ఏం చేస్తారు? సో కూటమి ప్రభుత్వం బలంగా 15-20 సంవత్సరాలు ఉండాలి ఆంధ్రప్రదేశ్లో అంటే వైఎస్ఆర్సీపీ ఇప్పుడు చేస్తున్న విష ప్రచారం ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ని గెలిపించుకుని ఎంపీటీసీలని, జడ్పీటీసీలని, వార్డు మెంబర్లని, కౌన్సిలర్స్ని, మున్సిపాలిటీలు గెలిపించుకునే తాపత్రయంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అడ్డుకట్ట వేయకపోతే చాలా ప్రమాదం. ఆలోచించుకోండి 1-2 సార్లు. కలిసి ఉంటే కలదు సుఖం. విడిపోయి మీరు ఇష్టానుసారంగా మీ ఈగోల కోసం, మీ మనుగడ కోసం తొక్కేద్దాం, పొడి చేద్దాం, పీకేద్దాం, వాడొద్దు, వీడొద్దు, వాడు ఉండకూడదు, వీడు ఉండకూడదు అని చెప్పేసి కూటమిలో విచ్ఛిన్నం చేసి ఇదే తరహాలో వెళ్తే మట్టికి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ బలపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీని తక్కువ అంచనా ఇయ్యొద్దు, జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనా ఇయ్యొద్దు. ఇంత విష ప్రచారం ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద, డిప్యూటీ సీఎం మీద, సీఎం గారి మీద జరుగుతుంటే ఎందుకు మౌనం వహిస్తున్నారు? కూటమిలో ఉన్న చాలా మంది పదవులు తీసుకున్న వాళ్ళు, సామాన్య కార్యకర్తలు నేను అంటలా, టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ కార్యకర్తలు నేను అంటలా, కేవలం పదవులు కూటమి గెలిచిన తర్వాత వివిధ హోదాల్లో వివిధ పదవుల్లో ఉన్న వాళ్ళు మీరు ఎందుకు స్పందించట్లా? మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మీ రిపోర్టు తెలీదా? మీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారికి తెలుసు, మీ స్థానికంగా ఉన్న ఎంపీ గారికి తెలుసు, డిప్యూటీ సీఎం గారికి తెలుసు, సీఎం గారికి కూడా తెలుసు. మన వాళ్ళు పదవులు తీసుకున్న వాళ్ళు ఎంత పర్సంటేజ్, ఎన్ని వేల మంది, ఎంతమంది ఉన్నారో. కానీ ఒకడు ఖండించలేకపోతున్నాడు విష ప్రచారం వైసీపీ చేసేదాన్ని. మనం న్యాయం చేసి ఎంత నిజాయితీగా పరిపాలిస్తున్నా కూడా మన గ్రౌండ్ లెవెల్లో పదవులు తీసుకుని మౌనం వహిస్తూ పదవి అలంకరణగా అనుభవిస్తున్న వ్యక్తుల్ని ఏం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఒక క్వశ్చన్ మార్క్ అన్నమాట. మీకు మీరుగా ఆత్మవిమర్శ చేసుకోండి. ఎంత నిజాయితీగా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తుంటే రాష్ట్రాన్ని, మన వంతు మనం ఏం చేస్తున్నాం? కూటమిలో ఉండి కూటమి మీద విష ప్రచారం, పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, ఎంపీల మీద, ఎమ్మెల్యేల మీద విష ప్రచారం జరిగితే ఖండించలేని నిస్సహాయ స్థితిలో మనం ఎందుకు దిగజారిపోయాం? ఏ ఒక్క సీటు, ఏ ఒక్క పదవి లేనప్పుడే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే, విపక్షాలుగా ఉన్నప్పుడే మనం ఖండించి చీల్చి చెండాడాం వైఎస్ఆర్సీపీని, వాళ్ళ అవినీతిని, వాళ్ళ దుర్మార్గాన్ని, వాళ్ళ దోపిడీని. ఈ రోజు మనం ఎందుకు మౌనం వహిస్తున్నాం? క్వశ్చన్ మార్క్. ఆత్మవిమర్శ చేసుకోండి. పోరాడితే పోయేదే ఉంది, ఏదో బానిస సంఖ్యలు తప్ప. రా మాట్లాడు. వైఎస్ఆర్సీపీ చేస్తున్న విష ప్రచారం తిప్పికొట్టు. కుల మతాల గొడవలు పెట్టాలని చూస్తున్న వాళ్ళకి పులి స్టాప్ పెట్టు. ఇంకెంతకాలం ముడుచుకుని కూర్చుంటావు? ఇంకెంతకాలం కుళ్ళు రాజకీయాలు చేస్తూ కూర్చుంటావు? ఇంకెంతకాలం కూటమి విచ్ఛిన్నం చేయడానికి పని చేస్తావు నువ్వు కూటమిలో ఉంటూ? సో ఇలాంటి మార్పులు చేర్పులు రాకపోతే రాబోయే రోజుల్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ బలపడే అవకాశం ఉంది. సో గమనించుకోవాలి. కూటమిలో ఉన్న సభ్యులు, కూటమి అధినాయకులు ఇలాంటి పొరపాట్లు జరగకుండా పార్టీ బలోపేతాల మీద, కూటమి బలోపేతం మీద కృషి చేయాలని చెప్పేసి ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలం సిద్ధాపురం జనసేన పార్టీ గ్రామాధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను. జై జనసేన, జై కూటమి ప్రభుత్వం, జై హింద్, జై భారత్.